దళారీలు కూడా బీ క్లియర్. మీరు ఏదో మీరు ఊహాజనితంగా న్యూస్ రాసేది మానేయండి. నన్ను అది ఉంది. దళారీయతపు ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ రైతుకే ఇవ్వాలి కదా. రైతు భరోసా కేంద్రంలో సపోర్టింగ్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ కానీ ఉంటే విల్ టేక్ యాక్షన్, వాళ్ళే ఇవ్వాలా. ఇంకా దళారీ వ్యవస్థ ఇక్కడ ఉంటుందని నేను అనుకోను. ఉంటే కూడా ఎక్కడ ఉంటే పర్టికులర్ పలానా ఎక్కడ ఉందంటే చెప్పండి, ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటా. నేను రైతులకు చెప్తున్నా. రైతులు కూడా ఏంటి నిన్నటి వరకు ఇప్పుడు ఆ సాంబశివరావు చూశారు, సిన్సియర్గా చెప్తున్నాడు, ఇంతవరకు నేను తెచ్చిన ధాన్యం ఎప్పుడు 16-17% కంటే ఎక్కువ లేదు సార్ తేమ. నాకు తెలుసు కదా, నేను 77 నుంచి వ్యవసాయం చేస్తున్నా, 50 ఏళ్ళు చేశాను, నా ధాన్యం నాకు తెలుసు, నేను తీసుకొస్తున్నానని తీసుకొచ్చాడు. అతనే చెప్తున్నాడు. ఇప్పుడు హార్వెస్టర్ వచ్చింది, హార్వెస్టర్ వచ్చినాక అంతకుముందు అంతా చిన్న మట్టి అన్న ఉండేది, ఇప్పుడు మట్టి కూడా ఉండేదానికి అవకాశమే లేదు. మేము టార్బాలను వేసుకుంటాం, అందులో హార్వెస్ట్ చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. మూడోది ఏంటంటే మీరు చెప్పినట్టు దళారీలు రాకుండా కొంతమంది ఎవరన్నా మిస్చీఫ్ ప్లే చేస్తే అందరికీ హెచ్చరిస్తున్నా, అందరికీ మర్యాద చెప్తున్నా. నేను అందరి ఒపీనియన్ తెప్పిస్తాను. అక్కడి నుంచి సమస్య ఎవరి దగ్గర డ్రిల్ డౌన్ అవుతుందో వాళ్ళ దగ్గరికే వస్తా. బీ క్లియర్. గోనె సంచులు ఈ రైస్ మిల్ నుంచి వెళ్ళాయి. ఇక్కడుండే రైతుల్లో ఎక్కువ శాతం హ్యాపీగా లేరు. అంటే ఏంటి? ఇక్కడ ఉండే రైస్ మిల్ తప్పనిటే కదా. ఐ వాంట్ టేక్ యాక్షన్. అట్లా మీరు ఒక పద్ధతి ప్రకారం వెళదాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్ హెస్ బికమ్ ఏ వెరీ బిగ్ హ్యాండీ. కొంతమంది హ్యాబిచ్యువేటెడ్ ఉంటారు, జరిగినా కూడా జరగదని చెప్పడానికి. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఉండొచ్చు, కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ తీసుకొని కూడా మాట్లాడుతూ ఉంటారు. దానికి మనం ఏం హెల్ప్ చేయలేం. బట్ నేను సిన్సియర్గా ఏది చేసినా పద్ధతి ప్రకారం జరుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకొని ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా. మా ఆఫీసర్లు కూడా చెప్తున్నా, మీరు బ్లైండ్గా పనిచేయొద్దండి. మీరు కూడా ఇప్పుడు నేను వచ్చాను, మా వాళ్ళకి అడిగాను, నేను చూశాను, నేను చూస్తే రంధ్రాలు పడితే కనపడిస్తే మీకు కనపడలేదా? దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు సీ. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్ ప్రాపర్లీ. అందుకే నేను ఈరోజు వచ్చింది అప్రమత్తం చేయడానికి, అందరినీ కూడా అలర్ట్ చేయడానికి వచ్చాను. ఈ అలర్ట్ అనేది బిగినింగ్, ఇది కంటిన్యూ అవుతుంది. ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ద్వారా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకుని అందరికీ న్యాయం చేయడానికి, పద్ధతి ప్రకారం పరిపాలన చేయడానికి, సుపరిపాలనకు నాంది పలుకుతాం. అంటే నేనేమంటాను, ట్రైనింగ్. ఒకప్పుడు సెల్ ఫోన్ వాడాలంటే నన్ను అన్నారు అందరూ కొంతమంది, నేనేదో ఫోన్ చేస్తాడంటే అవుతుందా అని. ఇప్పుడు ఏమైంది, అందరూ ఆయన జోబిలో కూడా, సాంబశివరావు జోబిలో కూడా ఫోన్ ఉంది. బీ క్లియర్. ఫోన్ లేక కాదు, ఫీచర్ ఫోన్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా ఒకటి. దాన్ని వాడేదానికి పదే ట్రైనింగ్ చేపిస్తే, ఒకప్పుడు మేము కూర్చొని, నేను రాజిరెడ్డి గారు కూర్చొని దావోస్లో ఆలోచించాడం 95-97 ఆ ప్రాంతంలో. ఏమని? ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు వాడేది ఎట్లా? అప్పుడు ఆలోచించే ఐకాన్ వస్తే బాగుంటుంది, ఐకాన్స్తో. ఇప్పుడు అన్నీ ఐకాన్సే. మనకంటే కామన్ మ్యాన్ తెలివైన వాడు 2-3 సార్లు చూసుకుంటే పసిగడతాడు, ఓ ఈ యాప్ ఉంది, ఈ యాప్ దీని వరకు వస్తుంది, దాన్నే ఆన్ చేస్తాడు. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్. రెండోది, అప్పట్లో ఆలోచించాం మేము, తెలుగు లాంగ్వేజ్ రావాలి, మాతృభాష రావాలి, వచ్చాయి. ఇప్పుడు మా వాళ్ళు ఇంగ్లీష్ పెట్టారు. నేను అందుకు అడిగాను, ఇంగ్లీష్ ఎందుకు పెట్టారు? తెలుగు పెట్టండి. తెలుగు పెడితే చదువుకుంటాడు, అలవాటు అయిపోతుంది. దిస్ ఈజ్ అలవాటు చేయడం. మీరు కూడా ఏంటంటే ఏదో దీనిదంటే ఘాట్లు కట్టేయమంటున్నారు, అట్లా కాదు. వాస్తవాలు కనుక్కొని రాయండి, వాస్తవాలు కలిసి పాయింట్అవుట్ చేయండి, ఇక్కడ జరిగిందని చెప్పండి, యాక్షన్ తీసుకుని చూడండి. ఏది ఏ పంట? అవును, ఓకే. అది ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు, బాలాజీ ఏంటది?
ఇచ్చాము, కానీ దాన్ని కూడా ఒకసారి తీసుకోండి, వీళ్ళు సార్ట్ ఇట్ అవుట్, అది కూడా చేయాలి. ఎందుకంటే అట్టని చెప్పేసి ధాన్యం బాగుంటే తీసుకోండి, నథింగ్ రాంగ్ అని. ఈ క్రాప్ కావాలంటే ఎగ్జామ్ చేద్దాం, విల్ టేక్ తీసుకుంటాం. అంటే అది కూడా రాయాల్సిన పనిలే. అప్పుడు వచ్చి ఇప్పుడు కాదు, ఇప్పుడుదే పాతదే మీరు చెప్పేది. నో నేను అడిగేది అది అయిపోయింది. ఇప్పుడు వారు అనేది ఏంటంటే ఆటోమేటిక్గా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయకూడదు అంటున్నారు. యూ ట్రాన్స్ఫర్, we'll do it. Manual, I am talking about manual entry manipulation. Why you are doing manual entry? Don't do it. అవన్నీ రిపేర్ చేస్తామండి. ఇప్పుడంతా అయినాయి, సంఘాలు అయినాయి, ఇప్పుడు చేపిస్తాం. 4 నెలలు టైం ఉంది, అన్నీ చేస్తాం. ఇంకా మీటింగ్ ఉంది ఒకటి. ఎక్కడ పెద్ద ఎత్తున రీసైక్లింగ్ జరిగింది, దాని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాం. చాలా ఉన్నాయి, అందుకని దాని మీద కూడా శ్రద్ధ పెట్టాం. ఆల్ కలెక్టర్స్ ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేసాం. పీడీ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో 100% విల్ కంట్రోల్. నేను ఇక్కడ రైతుల్ని, కన్జ్యూమర్స్ని ఇద్దరిని కోరుతున్నా, ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్. ఫార్మర్ నష్టపోకూడదు, కన్జ్యూమర్ వినియోగించాలి. ఎందుకంటే బ్రోకన్ రైస్ రావడం, లేకుంటే ఈ రైస్ తినేదానికి ఇష్టం లేకుండా పోవడం, అలాంటి కొన్ని వస్తున్నాయి. అలాంటివి వచ్చినప్పుడు మనం ఎంత పుష్ చేసినా మార్కెట్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీనికి కూడా ప్రత్యామ్నాయం మేము ఆలోచిస్తున్నాం. ఒకటి, రైతు పండించే పంటలోనే మార్పు తీసుకురావడం. 2, మిల్లెట్స్ కూడా సప్లిమెంట్ చేయడం. ఒకవేళ 2 కానీ ఫెయిల్ అయితే ప్రత్యామ్నాయం ఏముందో అది కూడా ఆలోచిస్తాం. ఎక్కడ ఎట్టి పరిస్థితిలో రీసైక్లింగ్ చేయడం, ఎక్కడ చూసినా ఎవడైనా సరే ఇష్టానుసారంగా ఈ స్మగ్లింగ్ చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో. వీఆర్ వెరీ ఫామ్. మనోహర్ గారు కూడా పోయేసి ఐఎమ్ వెరీ హ్యాపీ, విల్ రూత్లెస్, దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఈ రాష్ట్రంలో స్మగ్లర్స్ అనే పేరు రాకూడదు. ఎవడైనా సరే లాలూచి పడి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో ఎనీబడి ఇన్ ది స్టేట్.